ఇంతవరకు ప్రతి ఒక్కరూ నీళ్ల రాజకీయాలు చేశారు. నీళ్ల కోసం ప్రాణాలు ఇస్తామని మాట్లాడారు. పోరాటాలు, పాదయాత్రలు చేశారు. అధికారం వస్తే మళ్ళా మర్చిపోయారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నా అనుభవం దీనికి పనిచేసింది. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిగా ఇంత మునుపు 9 సంవత్సరాలు ఉండడం, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో సమాచారాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడం, అంతేకాకుండా ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభం అవుతుంది, దేనిపైన శ్రద్ధ పెడితే ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయో దానికి నేను ముందుకు పోయాను. నేను మనస్ఫూర్తిగా ఉమామహేశ్వరరావుని, అదే మరి ఇంజనీరింగ్ చీఫ్ని, సెక్రటరీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న కలెక్టర్ని, వీళ్ళందరినీ గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా అభినందించాలి. నీళ్లు అనేది ఒక లైఫ్, ఇది జీవామృతం. ఏది లేకపోయినా కొనుక్కోవచ్చు, కానీ నీళ్లు లేకపోతే మాత్రం కొనుక్కునే అవకాశం ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి నీళ్లు వర్షాలు లేకపోయినా మనం సమకూర్చుకోగలిగాం. ఈ రోజు ఇక్కడ మీరు చూస్తే, ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఉద్యమాలు, శ్రీశైలంలో పవర్ ఉత్పత్తి చేయకుండా, కరెంటు ఉత్పత్తి చేయకుండా ఆ నీళ్లన్నీ అక్కడే ఉండి మాకు ఇరిగేషన్కి ఇవ్వాలని పోరాటాలు. ఇక ఉండే నాయకులందరినీ ఎప్పుడు నీళ్లు వచ్చినా నేరుగా శ్రీశైలం దగ్గరికి పోయి అక్కడి నుంచి పోరాటాలు చేసి మాకు నీళ్లు కావాలని ఆందోళన చేశారు. ఇప్పుడు మీకు పని లేకుండా పోయింది. ఏ పని లేదు, నీళ్లు అడిగే పరిస్థితి లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క 854 అడుగులుండాలని ఆ రోజు మాట్లాడారు. ఈ రోజు మీరు చూస్తే మల్యాలో 834 అడుగులు, అవి హంద్రీ నీవా కడతాయి. ఇక్కడ వచ్చిన పైపులు చూస్తే, పంపులు చూస్తే 798 అడుగులు. మీ 854 కాదు, 798కే నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకున్నాను. మీకందరికీ అర్థమైందనుకుంటాను. నేను ఎందుకు దీన్ని ప్రాణం నాడని వాడానంటే, నీళ్లు తక్కువ ఉన్నప్పుడు కూడా త్రాగునీటికి మన వాటా ప్రకారం డెడ్ స్టోరేజ్ లో కూడా మీకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉందంటే అది ఈ ప్రాజెక్టు యొక్క ప్రత్యేకత. ఇక్కడ 12 పంపులు అందినవాకు వస్తాయి, ఇంకొక 4 కేసీ కెనాల్కి వస్తాయి. ఇంకా అవసరమైతే మన నీళ్లు వాడుకోవడానికి 3-4 పంపులు పెట్టుకుంటాం. ఇక్కడే మీరు చూస్తే హంద్రీ నీవా, గాలేరు నగరి, కేసీ కెనాలు 3 కూడా ఇంట్రాపరబిలిటీ తీసుకొస్తాం. ఈ నీళ్లు ఎక్కడికి కావాలంటే అక్కడికి మళ్లించే విధంగా తీసుకొస్తాం. తుంగభద్రలో నీళ్లున్నాయి, కానీ మనకు రాలేదు, మన వాటా ఉంది. 39 టీఎంసీ నీళ్లు రావాలి, కానీ మనం తెచ్చుకోలేకపోతున్నాం. అక్కడి నుంచి ఆ సమస్య ఉంటే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఈ నీళ్లు మనం తీసుకునే పరిస్థితి వచ్చింది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, అటు చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్, అవసరమైతే నెల్లూరు జిల్లాకు కూడా ఇక్కడి నుంచి నీళ్లు పోయే పరిస్థితి వస్తుంది. ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ నీళ్లు ఇస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక ఆ సమస్య పరిష్కారం చేస్తాం. అయితే మీలో కూడా ఒక ఆలోచన రావాలి. నీళ్లు అనేటివి చాలా కష్టమైన పని. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కరెంట్ ఉంది, కరెంటు ఎక్కడెక్కడో ఉత్పత్తి చేస్తున్నాం. శ్రీశైలంలో, నాగార్జున సాగర్లో, విజయవాడ, ముద్దనూరులో, విశాఖపట్నంలో థర్మల్ కరెంటు కానీ హైడల్ కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం. అదే మరి ఇప్పుడు సోలార్ వచ్చింది, 1000 మెగావాట్లు కర్నూలును ఉత్పత్తి చేస్తున్నాం. అది కాకుండా ఇంకొక 300 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నాం. ప్రపంచంలోనే
అతి పెద్ద సోలార్ పార్క్ ఎక్కడన్నా వస్తా ఉందంటే అది కర్నూలు జిల్లా. ఇది కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నేను మీకు చెప్పేది, ఈ కరెంట్ అంతా ఎక్కడ కావాలంటే అక్కడ స్విచ్ ఆన్ చేస్తున్నాం. మన ఇంటికి వస్తా ఉంది. ఎట్లా వస్తుందని మీరు ఆలోచిస్తే 400 కేవీఏ కానీ, 220 కేవీఏ కానీ, 133 కేవీ కానీ ఈ లైన్స్ అన్ని తీసుకుని మన ఫీడర్ తీసుకొచ్చేళ్ళ కరెంట్ ఇస్తున్నాం. నేను ఆలోచించేది, కరెంటు ఒకప్పుడు కొరత ఉండేది. ఒకప్పుడు నేనే సంస్కరణలు తీసుకొచ్చాను. కరెంటు కొరత లేకుండా 2004లో చేస్తే మళ్లీ అసమర్థ పాలన వల్ల 2014కి 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత. అక్కడి నుంచి మళ్లీ ప్రక్షాళన చేసి ఇవన్నీ కూడా దారిలో పెట్టాం. ఈ రోజు కరెంటు కొరత లేదు. భవిష్యత్తులో కరెంటు కొరత ఉండదు. మీరు ఎక్కడ చూసిన నాణ్యమైన కరెంటు ఇవ్వడానికి నేను ముందుకు పోతున్నాను. ఆ సమస్య లేకుండా చేశాం. ఇప్పుడు నా ఆలోచన, ఎన్నో పనులు చేస్తున్నాం. అవన్నీ నేను ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం కానీ అవి జన్మభూమిలో మాట్లాడతాను. ఇక్కడ నేను మాట్లాడేది నీటి భద్రత. నేను ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేస్తున్నాను. రాబోయే రోజుల్లో త్రాగడానికి నీళ్లు, వ్యవసాయానికి నీళ్లు, ఇండస్ట్రీకి నీళ్లు, పశువులకు నీళ్లు కావాల్సిన అవసరం ఉంది. ఇది రావాలంటే మీలో కూడా ఒక చైతన్యం రావాలి. నేను నేరుగా పట్టిసీమ నుంచి, గోదావరి నుంచి నీళ్లు రావాలంటే అక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడి నుంచి నీళ్లు శ్రీశైలం నుంచి తీయాలంటే ఇక్కడ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి కేసీ కెనాల్కి వేయాలి. అందరినేవో ఒకటి కాదు 10-15 ప్లేసుల్లో లిఫ్ట్లు పెట్టి అటు మడకశిర, ఇటు పూర్తిగా అనంతపురం జిల్లా, కుప్పం, ఇంకో పక్క కిందికి చిత్తూరు వరకు ఆ నీళ్లు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూస్తే గాలేరు నగరం ఉంది. 834 కానీ 854 తీసుకుపోతే గ్రావిటీతో తిరుపతి దాకా నీళ్లు వెళ్తాయి. మల్యాల దగ్గర అందిరి ఒక మాత్రం 834 అడుగుల్లో లిఫ్ట్లు పెట్టాం, 12 లిఫ్ట్లు పెట్టాం. ఇక్కడ 798లో మళ్ళా 12 + 6 8 పెడితే ఇవన్నీ ఇక్కడ పనిచేసే పరిస్థితి వస్తుంది. మనం కరెంటు వాడాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకే నేను రాష్ట్రంలో ఒక పిలుపిచ్చాను. ఒక వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసుకోవాలి. కరెంటు మారిగా ఎక్కడ నీళ్లు వచ్చినా ఆ నీళ్లు మీ పొలాలకు తీసుకునే పరిస్థితి ఉండాలి, తాగడానికి తీసుకునే పరిస్థితి ఉండాలి. అది జరగాలంటే, ఖర్చు తక్కువ ఉండాలంటే, భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండాలంటే మీలో కూడా చైతన్యం రావాలి. వర్షపు నీరు భూగర్భ జలాలుగా మార్చాలి. మీ ఊరిలో పడిన వర్షం మీ ఊరి నుంచి బయట పోవడానికి వీలు లేదు. అదే మాదిరిగా మీ ఊర్లో ఉండే చెరువులన్నీ పూడికలు తీయాలి. ఎక్కడికక్కడ అడవుల్లో, వాగుల్లో, వంకల్లో చెక్ డ్యాములు కట్టాలి. ఎక్కడ వీలైతే అక్కడ జలాశయాల మారుగా నీటిని నిలబెట్టాలి. ఇంకో పక్క మీరు కానీ ఫామ్ పాండ్స్ దోతే తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి. 1 మీటర్ నీళ్లు భూమిలో పెంచగలిగితే 90 టీఎంసీ నీళ్లు. 90 టీఎంసీ నీళ్లంటే 9 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. అదే 90 టీఎంసీ అంటే ఎంత ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, ఎంత భూమి పోతుందో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేను మీ సహకారాన్ని ఈ సందర్భంగా కోరుతున్నా. రాయలసీమని నేను ఎన్నోసార్లు చెప్పాను, రతనాల సీమగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీరు పంటలు బ్రహ్మాండంగా నేను చెప్పాను, హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. ఈ ప్రాంతంలో పండ్ల తోటలు తీసుకొస్తాం. విత్తనాల కేంద్రాలుగా ఎక్కడికక్కడ
బ్రహ్మాండమైన విత్తనాల్ని నంద్యాల కేంద్రంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. నీటి సమస్య ఈ సంవత్సరం గాని ఇంకా వర్షాలు పడుంటే మన సమస్యలు చాలా పరిష్కారం అయ్యేటివి. అయినా కూడా ఈ రోజు మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సమగ్ర నీటి మేనేజ్మెంట్ లో మనకే అవార్డు ఇచ్చారు. 27% వర్షం తక్కువ, కానీ వ్యవసాయం అనుబంధ రంగాల్లో అభివృద్ధి చూస్తే 24.5% పెరిగాం. అది పాడి పరిశ్రమ కానీ, చేపల పెంపకం కానీ, గొర్రెల పెంపకంలో కానీ, కోళ్ల పరిశ్రమలో కానీ, వ్యవసాయంలో కానీ, పండ్ల తోటల్లో 24.5% వచ్చింది. అందుకని మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. 24 గంటలు కావాలని బాధపడుతూ కూర్చున్నా, ఈ రాజకీయాలు చేసే నాయకులకు మీరు సహకరించినా మనకు న్యాయం జరిగే పరిస్థితి రాదు. నేను మొన్న ఒక మాట చెప్పాను, కుప్పానికి నీళ్లు తీసుకెళ్తాను, కుప్పానికి నీళ్లు తీసిపోయి మునిపే పులివెందలకు కూడా నీళ్లు ఇస్తానని చెప్పాను. ఈ రోజు పులివెందలు కూడా 11వ తారీఖున గండికోట నుంచి నీళ్లు ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు ఓట్లు వేయలేదని నేను ఆలోచించడం లేదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీలో కూడా ఉన్నారు. నాకు గెలిపించిన 3 సీట్లే గెలిపించారు. కర్నూలు జిల్లాలో 3 సీట్లు గెలిపించారని అనుకోనుంటే నేను పనులు చేయకూడదు. అనంతపూర్కే చేయాలి, లేకపోతే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరికే చేయాలి. నేను అది ఆలోచించడం లేదు. మొన్న ఎన్నికల్లో ఓట్లే లేదు కానీ రేపు 14 సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని ఏకైక ధ్యేయంతో పనిచేస్తున్నా. రాయలసీమ జిల్లాలు ఆర్థికంగా వెనుకబడిపోయినాయి. అభివృద్ధికి నోచుకునే పరిస్థితి లేకుండా పోయింది. నా తొలి విజయం నీళ్లు తేవడం. ఆ తొలి విజయంలో బ్రహ్మాండమైన విజయం చరిత్రలో మిగిలిపోయేది ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్లు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరం ఎట్లా గుర్తుంటుందో నా కలలో కూడా ముచ్చుమర్రి జ్ఞాపకం వస్తా ఉంది, కలలు వస్తున్నాయి.